మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే వార్ 2 మనమైతే నైట్ సెకండ్ షో చూడడం జరిగింది ఈ యొక్క మూవీ అనేది. సో ఈ మూవీ కంప్లీట్లీ ఎలా ఉందనే విషయానికి వచ్చినట్లయితే కొత్త చూస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో భయ కంప్లీట్లీ వార్ 2 నాకైతే బాగా అంటే బాగా ఇంప్రెస్ చేసింది. ఎక్కడంటే మాత్రం ఫైట్ సీక్వెన్సెస్ భయ, ఆ ఎలివేషన్ షాట్స్ మన హాలీవుడ్ రేంజ్ లో ఏ విధంగా అయితే మనం ఎలివేషన్ షాట్స్ అయితే చూస్తామో, సో ఆ విధంగా అయితే మనకి ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఎలివేషన్ షాట్స్ కానీ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ భయ్య ఫస్ట్ స్టార్టింగే మనకి ఫైట్ సీన్స్ స్టార్ట్ చేస్తాడు. క్యూరియాసిటీ సెట్ అనేది భయంకరంగా పెరగద్ది. అండ్ ఎంట్రీస్ వైజ్ పెద్ద హై లెవెల్లో ఎలివేషన్ అయితే లేదు కానివ్వండి, సో నార్మల్ ఎలివేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫైట్ సీక్వెన్సెస్ కానివ్వండి, అండ్ ఎన్టీఆర్ గారి కొన్ని దగ్గర మాత్రం నాకైతే ఇది ఏమైనా విఎఫ్ఎక్స్ ఫేస్ అనే డౌట్ కూడా అయితే వచ్చింది. సో అలా మొత్తం అయితే మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కాదు, కంప్లీట్లీ మాస్ ఆడియన్స్ ఎవరైతే ఈ స్పై థ్రిల్లర్స్ కానివ్వండి ఇట్లాగైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకైతే ఇది ఫుల్ మీల్సే పెడతాయి ఖచ్చితంగా. అండ్ రిలీజ్ అయినటువంటి కూలీతో దీన్ని కంపేర్ చేసినట్లయితే కూలీకి దీనికి ఏ మాత్రం తక్కువ కాదు భయ. ఇంకా కంప్లీట్లీ ఎన్టీఆర్ గారు అండ్ రుతిక్ రోషన్ గారు అయితే రోర్ చేసేసారు. బట్ సాంగ్స్ ఇంకొంచెం బెటర్ ఉంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ వచ్చేది ఏమో అనిపించింది. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే నాకైతే మూవీ బాగా నచ్చింది. ఇంకా కంప్లీట్లీ ఫస్ట్ హాఫ్ ల్యాగ్ లేకుండా మూవీ కంటెంట్ బాగా జనరేట్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ ని మించి అయితే సెకండ్ హాఫ్ అయితే ఉండడం జరిగింది. సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫైట్ సీక్వెన్సెస్ యాక్షన్ సీక్వెన్స్ అనేవి భారీగా ప్లస్ పాయింట్స్ అయిపోయి మూవీకి. ఇన్ కేస్ ఆ సీన్స్ రిమూవ్ చేసి ఓన్లీ ఏదైతే మన మూవీ స్టోరీ లైన్ ఉందో దాన్ని పెడితే చాలా అంటే చాలా ల్యాగ్ అయిపోయింది, బోర్ అయిపోయింది. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ వర్తబుల్ మూవీ అనేది నేనైతే చెప్తాను. సో ఈ బెటర్ దెన్ ఇంకొంచెం సాంగ్స్ కానీ ఎక్కువ ఉంటే బాగుంది అనిపిస్తుంది. బీజిఎం కొన్ని చోట్ల కొన్ని బాగున్నాయి పోయా. సో ఇంకా ఫైట్ సీక్వెన్సెస్ లో వాటి దగ్గర ఇంకా బెటర్ దెన్ బీజిఎం గా కావాలనిపించింది. సో అదే పాటు మూవీ ఎంత చేయాలంటే చాలా బాగుంది. సో ఈ మూవీ నాన్ స్క్రీన్స్ మీద చూడాలి, ఆఫ్ స్క్రీన్స్ మీద చూడాలంటే ఈ మూవీ అనేది కంప్లీట్ ఆన్ స్క్రీన్స్ మీద చూస్తాక ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఆ పర్టికులర్ బీజిఎమ్స్ కానివ్వండి, ఆ పర్టికులర్ యాక్షన్ సీక్వెన్సెస్ అనేవి ఆన్ స్క్రీన్ మీద చూస్తే కొంచెం మూవీ అనేది ఎక్కువ ఫీల్ అవ్వచ్చు మనమైతే. సో ఇది కంప్లీట్ రివ్యూ అనేది. ఇంకా మీరే ఏమనుకుంటున్నారు, మీ మూవీ చూసేసారా లేదా వార్ 2 కింద కామెంట్ చేయండి. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లింక్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.